మనకున్న కష్టాలు శోధనల వల్ల దేవుడు నన్ను మర్చిపోయాడా అని మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. యోసేపు జీవితాన్ని ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు జీవితంలో ఎవరెవరు అతనిని మర్చిపోయారు అనేది ఈరోజు ధ్యానిద్దాం. చేయని తప్పుకి యోసేపు జైలు శిక్ష అనుభవిస్తుండగా ఫరో దగ్గర పనిచేసే ఇద్దరు వ్యక్తులు, పానదాయకుడు, భక్ష్యకారుడు తప్పిదము చేసి వారు జైల్లో వేయడం జరుగుతుంది. అది కూడా యోసేపు ఉన్న ప్లేస్లో. అయితే వారు బాగానే ఉంటారు. ఒకరోజేమో చాలా ముఖాలేమో చిన్నబుచ్చుకొని ఉంటారు. ఏమైందని యోసేపు అడిగితే, మేము కల కన్నాము కానీ మాకు భావం ఏంటో తెలియట్లేదు అని చెప్పారు. వెంటనే యోసేపు ఆ కళ అంతా విని ఆ భావం కూడా చెప్పారు. ఆ పానదాయకుడికి ఏమని చెప్తారని అంటే, నువ్వు పోగొట్టుకున్న ఉద్యోగం నీకు మరలా దక్కుతుంది, నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తే ఆ పానదాయకుడు యోసేపుని మర్చిపోతాడు. అలాగే కానాను దేశంలోని కరువు ఏర్పడగా వెంటనే యోసేపు సహోదరులందరూ ఐగుప్తు దేశంకి వచ్చి ధాన్యం కొనుక్కోవడానికి వచ్చినప్పుడు యోసేపు తన సహోదరులను గుర్తుపట్టారు కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. నిజానికి ఎంత మర్చిపోయారో మీరు అర్థం చేసుకోవచ్చు. సహాయం చేసేవారిని ఈ రోజుల్లో మర్చిపోవడం చాలా కామన్. కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం, దేవుడు నిన్ను ఎప్పుడు మర్చిపోలేదు, యోసేపుని ఎప్పుడు మర్చిపోలేదు. అతని ఆశీర్వాదం మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఆదికాండము 41:52 తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ఎఫ్రాయిముకి అర్థం ఏంటంటే అభివృద్ధి. దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకున్నాడు, నన్ను మరిచిపోలేదు అని యోసేపు జీవితంలో ఎంత ఖచ్చితంగా చెప్పాడో మన జీవితంలో కూడా దేవుడు మర్చిపోలేదని నేను మీకు ఒక్కసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.